కుక్కలను తరిమేస్తా, కోతులను పట్టిస్తా, గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా. ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు. చాలా గ్రామాల్లో కోతుల నివారణ ప్రధాన ఎజెండా. కుక్కలు కోతుల బెడద తీర్చిన వాళ్ళకే ఓటేస్తామంటూ పలు చోట్ల బ్యానర్లు. సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ రాసిస్తున్న క్యాండిడేట్స్. కుల సంఘాలకు ఓటుకు ముందే రేట్ ఫిక్స్. యువతకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరల పంపిణీ ఏర్పాట్లు. సిరిసిల్ల జిల్లాల కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తామంటూ ఓ మనిషికి ఏలుగుబంటు వేషం వేసి ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి మరి ఏలుగుబంటి వేషం వేసుకోవచ్చుగా. నువ్వే ఎలుగుబంటి వేషం వేసుకొని చేయొచ్చు కదా. ఆయన వేయలేదట కానీ పాపం పక్కన కేసి ప్రచారం చేపిస్తాడట. ఇక చూడుర్రి, మరి నిజమే కోతుల సమస్య అయితే ప్రతి ఊర్లో ఉన్నదే. ఇక పాపం ఆ ఇండ్లల్లో ఉంటున్న మహిళలకు గోస తప్పుతలేదు. వీళ్ళు ఇట్లా బయటికి పోయే వరకు ఏదో ఒకటి ఎత్తుకొని పోతానే, ఏదో గిన్నె ఎత్తుకపోతానే, లేకపోతే అన్నం ఎత్తుకపోతానే, ఏదో ఒకటి ఎత్తుకపోతానే. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థుల మేనిఫెస్టోలో కుక్కల సమస్య పరిష్కరించేటోళ్లకు, కోతుల సమస్య పరిష్కరించేటోళ్ళకు కూడా ఓట్లేస్తామని అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఊర్లో కుక్కల బెడద, కోతుల బెడద లేకుండా చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఇంకోటి, గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలు ఇస్తా. ఎక్కడన్నా హాస్పిటల్ కట్టిస్తా, బడి కట్టిస్తా, ఊర్లల్లో సగం సంపాదన మొత్తం ఈ బడికి పంపే పిల్లల రూపంలో, ఈ హాస్పిటల్కి పోయే రూపంలోనే పోతున్నది. ఓ మంచి హాస్పిటల్ కట్టిస్తా, ఓ 2 MBBS డాక్టర్లను 24 గంటలు మన గ్రామంలో అందుబాటులో ఉంచుతా, ఒక మంచి బడి కట్టించి కార్పొరేట్ స్థాయి స్కూళ్ళకి ఏం మాత్రం తగ్గకుండా మన ఊరు గ్రామ పిల్లలకు చదువు అందిస్తా అని లేదు కానీ గుడి కట్టిస్తారట. ఇట్లిస్తాను హామీలు. గుడి కట్టిస్తా, కుల సంఘాలకు డబ్బులు ఇస్తా. ఈ కుల సంఘాలకు ఇచ్చిన డబ్బులు పొక్కల పోసుకునే. సరే, గుడి అంటే గుడి లేని ఊరు ఏడు ఉన్నదే నాకు అర్థమవుతుంది. గుడి ఉన్నదే, గుళ్ళు ఎక్కువైపోయే లొల్లిలు జరుగుతున్నాయి. ఒక్క వాడలో 3-4 గుళ్ళు ఉంటున్నాయి. ఒక్క వాడలో 3-4 చర్చీలు ఉంటున్నాయి. ఒకనాడు ఒక శివాలయం ఉంటే ఆ శివాలయం కాడికి ఊరంతా పోయి పూజలు చేసుకొని వచ్చేది సంబరంగా. ఇప్పుడు శివాలయం పక్కనే ఆంజనేయ స్వామి పక్క గుడినే రాముని గుడే, రాముని పక్కనే ఎల్లమ్మ గుడే, ఎల్లమ్మ గుడి పక్కనే మల్లమ్మ గుడే. గుళ్ళు పెరిగిపోతున్నాయి, హాస్పిటల్స్ పెరగాలి, బడులు పెరగాలి. ఇవి వద్దు, మన యువత కూడా కట్టే తయారైంది. మాకు బీరప్ప గుడి కావాలి అని ఒకరు, మాకు మైసమ్మ గుడి కావాలి అని ఒకరు, మాకు పెద్దమ్మ తల్లి గుడి కావాలి అని ఒకరు. ఒక్క గుడి కట్టాలని ₹1 కోటి అవుతుంది ఈజీగా. మరి గదే ₹1 కోటి బడి కట్టచ్చు కదా. ఇప్పుడు మన ఊర్లో శివుని గుడి ఉంటుంది. శివుడే ఆది దేవుడు, అందరి దేవుడు. పోయి గాడిని మొక్కితే అయిపోయా. మళ్ళా ప్రత్యేకంగా కొత్త గుడులు నిర్మించుకుంటే మరి బడులు, విద్య నేర్పి విజ్ఞానం నేర్పే బడులు వద్దా? ఏదైనా రోగం వస్తే అందుబాటులో మనకు వైద్యశాలలు వద్దా ఊర్లో? దయచేసి గ్రామ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, గ్రామాలలో ఉన్న ఇప్పుడు ఓటర్లు కావచ్చు, ఇక ఈ గుడులు కట్టిస్తా, ఈ కుల సంఘాలకు పైసలు ఇస్తా అనేటోళ్ళను ఓడగొట్టి బడులు కట్టిస్తాం, వైద్యం కోసం హాస్పిటల్ కట్టిస్తాం అనేటోళ్ళకు ఓట్లేదు. ఒక ఊర్లో ఒక మినిమం ఒక 2,000-3,000 ఉన్న ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించడానికి పెద్ద ఖర్చేం కాదు, 20-30 లక్షలు అవుతుంది. అలో MBBS డాక్టర్ని, ఓ కాంపౌండర్ని పెడితే అద్భుతంగా ఉంటుంది. 10,000 రూపాయలు సంపాదించి ఒక మనిషి ఆ 10,000లో 8-9 రూపాయలు కూడా పోరగాన్ల ఫీజుకే కట్టేస్తాడు. ఇంకా రోగం నొప్పుల కత్తే ఉన్నాయి బిక్కపోతాయి. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటోళ్ళని కాకుండా గ్రామం అభివృద్ధి చెందండి అంటే రెండింటి వల్లనే, బడి వల్ల, ఇంకోటి హాస్పిటల్ వల్ల. హాస్పిటల్ ఆరోగ్యాన్ని సూచిస్తుంది, బడి విజ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోరు. ఇక ఈ కోతుల బెడద, కుక్కల బెడద అనేవి అవి తరమవలసిందే.